ఇవాళ ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్లోని శిల్పారామాన్ని సందర్శించనున్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశామని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ చెప్తూ ఉన్నారు. సుందరీమణులకు ట్రెడిషనల్గా స్వాగతం పలకడమే కాకుండా విలేజ్ లైఫ్ను రుచి చూపిస్తామంటూ ఉన్నారు శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి కిషన్ రావు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా ప్రపంచ సుందరీమణులు శిల్పారామంలో సందడి చేయబోతున్నారు. సో మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగ బతుకమ్మను కూడా ప్రపంచ సుందరీమణులకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఆ బతుకమ్మ పండుగను ఏ విధంగా ఆడుతారో అనేది తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ కళాకారులను అందుబాటులో ఉంచి వారితో బతుకమ్మని ఆడించబోతున్నారు. సో ఇందుకు సంబంధించినటువంటి కళాకారులు మనతో పాటు ఉన్నారు. రేపు బతుకమ్మ పండుగను ఎంతసేపు ఆడబోతున్నారు, ఎన్ని పాటలు ఇక్కడ ఉండబోతున్నాయి, ఏంటి అనే విషయాలను కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క. నమస్తే. మన తెలంగాణ అనగానే అందరికీ గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. సో మీరు బతుకమ్మ పండుగకి సంబంధించి కూడా ఇక్కడ ఏ విధంగా ఆడాలి ఏంటి అనేది అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. సో మొత్తంగా ఎన్ని సాంగ్స్ ప్రిపేర్ అయ్యారు? ముఖ్యంగా అయితే ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యామండి. ఇప్పటికే వాళ్ళకి ఇక్కడ మన తెలంగాణ గురించి చాలా సాంప్రదాయాలు తెలిసాయి. రేపు మన శిల్పారామంలో మీరు అన్నట్టుగా మన నిజమైన గ్రామీణ వాతావరణం అనేది వాళ్ళకి తెలియచేయాలి ఈ బతుకమ్మ ద్వారా అని మేము ప్రయత్నిస్తున్నాం. సో మొత్తంగా ఎంతమంది పాల్గొంటున్నారు ఈ బతుకమ్మ ఆటలో? మొత్తం 12 మంది పిల్లలు ఉన్నారండి, అమ్మాయిలు. వాళ్ళందరూ కూడాను చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. మాకు వేసవి సెలవులలో మాకు ఏం చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఇంత మంచి అవకాశం రావడం అనేది, టైంని ఎంత బాగా వినియోగం చేయడం అనేది అయ్యింది. అండ్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పి అందరూ కూడాను చాలా సంతోషిస్తున్నాం మేము. ఎలా అనిపిస్తోంది మీకు? మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు డెఫినెట్లీ మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఆపర్చునిటీ వాళ్ళందరి ముందు పర్ఫామ్ చేయడం అనేది. ఓకే. సో ఇదివరకు ఎప్పుడైనా మీరు బతుకమ్మ ఆడారా? ఆడాము చాలాసార్లు, కానీ అందరి ముందు వాళ్ళు ఫారిన్ నుంచి వస్తున్నారు, సో వాళ్ళ ముందు ఆడడం అనేది ఇట్స్ అ వెరీ హ్యాపీ థింగ్. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు గతంలో బతుకమ్మ ఆట ఆడి ఉన్నారా, లేదంటే ఇదే మొదటిసారా? ఆ స్టెప్స్ వేయడం కానీ, ఆ పాటలు పాడడం కానీ, మన తెలుగుదనము, మన పల్లెదనం అదంతా ఉట్టి పడుతూ ఉంటుంది ప్రతి ఒక్క మూమెంట్లో కూడా. సో ఎట్లా అనిపిస్తుంది? నేను చిన్నప్పటి నుంచి బతుకమ్మ ఆడుతూనే ఉన్నాను. నేను మా ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట్. సో చిన్నప్పటి నుంచి నాకు బతుకమ్మ అంటే ఫేవరెట్. అన్ని పండుగలలో బతుకమ్మ అనేది ఫేవరెట్. సో వాళ్ళకి ఈ ఆర్ట్ ఫామ్, ఈ కళ చూపించడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే. సో నీకు ఎలా అనిపిస్తోంది? నువ్వు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నావు, మీరు అందరూ కూడా అందరికీ గుర్తుండిపోతారు రేపు మీరు ఇచ్చేటువంటి ఆ ప్రదర్శనతోటి. సో ఎట్లా అనిపిస్తోంది? సో ఇది నా ఫస్ట్ టైం, నేను ఇంతకు ముందు ఆడలేదు. బట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ బికాజ్ ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ మా అందరికీ. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు షో దమ్ ఆర్ కల్చర్స్. ఇక ప్రపంచ సుందరీమణుల రాకతో మరింత సుందరంగా మారిపోయి ప్రతి ఒక్కరూ కూడా మైమర్చిపోయే విధంగా ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. వీడియో జర్నలిస్ట్ సన్నీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఏంటి, హైదరాబాద్ కల్చర్ అంటే ఏంటి అనేది చాలా చూసిండ్రు. మన హెరిటేజ్ ఇదంతా శిల్పారామంకి రావడంలో ఒక ప్రత్యేకత ఉందండి. శిల్పారామంలో మీరు అన్నట్టు ఎదురుదానిక ఇక్కడ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన వెనుకటికి మన పూర్వీకులు మనకిచ్చినటువంటి పెద్ద సంస్కృతిని మనకు వదిలిపెట్టినటువంటి దాన్ని పరిరక్షించే ప్లేసే శిల్పారామం. ఇక్కడ ఎప్పటికి కూడా మేము ఆల్వేస్ సెలబ్రేట్ ది పాస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఫ్యూచర్ అని మేము అనుకుంటాం. వాళ్ళందరూ వస్తున్నారు, దగ్గర దగ్గర 38 మంది వస్తారు కంటెస్టెంట్స్. వాళ్ళంతా యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు వచ్చినప్పుడు మెయిన్ గేట్ దగ్గర మేము వాళ్ళకు చాలా సాంప్రదాయంగా మేము వాళ్ళకి రిసెప్షన్ ఇస్తాం అన్నమాట. అక్కడ ఈ డప్పులు అవన్నీ ఉండవు, మంచిగా సన్నాయి, మృదంగం, వీణ ఇటువంటివి ఉంటుంది. వాళ్ళను శాస్త్రీయంగా వాళ్ళని మన తెలుగు వాళ్ళు ఏ విధంగా అయితే మన ఇంటికి వచ్చిన అతిథులను మనం ఇది చేస్తామో ఆ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. అక్కడి నుంచి కేవలం క్రాఫ్ట్స్ ఇదే కాకుండా వాళ్లకు వాట్ ఈజ్ మనకున్నటువంటి కళలు, సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం ఇటువంటివన్నీ కూడా వాళ్ళకు మేము ఏ స్ట్రీట్ ఆఫ్ ఆర్ట్స్ అన్నది ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళని నడిపించుకుంటూ పోతాం. అక్కడ కూడా మన వాళ్ళు మెహందీ పెట్టే వాళ్ళు ఉంటారు, స్కెచెస్ వేసే వాళ్ళు ఉంటారు, మీరు చూస్తున్నారు, గాజులు పెట్టే వాళ్ళు ఉంటారు, జర్దోషి కుట్టే వాళ్ళు ఉంటారు. ఎవ్రీథింగ్ ఆ స్ట్రీట్ అంతా ఒక కళలతోటి నిండి ఉంటుంది.